అమెరికా యూరోప్ల మధ్య టెన్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అమెరికాతో గత జూలైలో యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. ఏప్రిల్ 2025లో జనవరి 2025లో ట్రంప్ ప్రెసిడెంట్గా అయ్యాడు. ఫిబ్రవరిలో టారిఫ్లు మొదలుపెట్టాడు వడ్డించడం. ఏప్రిల్లో పెద్ద ఎత్తున రిటాలియేటరీ టారిఫ్స్ అని మీకు లిబరేషన్ డే టారిఫ్స్ అంటే అమెరికా విముక్తి పొందింది టారిఫ్లు విధించని ప్రకటించి ఏప్రిల్లో మొదలుపెట్టాడు. ఆ తర్వాత అనేక దేశాలు అమెరికాతో చర్చలకు వచ్చాయి. ట్రంపే చెప్పాడు 70 కంట్రీస్ నా దగ్గర బేరానికి వచ్చాయని. వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ ట్రేడ్ డీల్స్ అమెరికాకు యూరోపియన్ యూనియన్కు మధ్య కుదిరిన ఒప్పందం. ఇది లాస్ట్ జూలైలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ రాటిఫై చేయాలి. కానీ ఇది యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ రాటిఫై చేయ నిరాకరించింది. సో దానిపైన బ్రేక్ విధించింది, రద్దు చేయలేదు. కానీ మేము ఫ్రీజ్ చేస్తున్నాం, దీన్ని స్తంభించి పెడుతున్నాం అని ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు చెప్పే ముందు అసలు ఏంటి ట్రేడ్ డీల్? ఒక మాటలో చెప్పాలంటే అమెరికా యూరప్కు చేసే ఎక్స్పోర్ట్స్ పైన యూరప్ ఏ రకమైన డ్యూటీస్ విధించదు. కానీ యూరోప్ చేసే ఎక్స్పోర్ట్స్ మాత్రం అమెరికాలో 15% టారిఫ్ ఉంటుంది. అంటే ఒక రకంగా ట్రంప్ పైచేయి సాధించిన ట్రేడ్ డీల్ ఇది. అమెరికన్ ఎక్స్పోర్ట్స్ టు యూరోప్ పైనేమో ఏ డ్యూటీస్ ఉండవు. యూరోపియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికాపై మాత్రం 15% ఉంటుంది. అంటే ఇండియా పైన 50% ఇట్లా అంటున్నాడు కదా, ఒక 15% ఉంటాయి. అందుకు కూడా యూరోప్ అంగీకరించింది మార్గం లేక ట్రంప్ను ఒప్పించడానికి. సో అయినా కూడా ఇప్పుడు ఎందుకు మరి ఆపింది? దీనికి లేటెస్ట్ ప్రొవొకేషన్ ఏంటంటే గ్రీన్లాండ్ ట్యాక్స్ అని ట్రంప్ కొత్తగా విధించిన ట్యాక్స్. ఏంటి గ్రీన్లాండ్ ట్యాక్స్? మనందరికీ తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. గ్రీన్లాండ్ డెన్మార్క్కు చెందిన ప్రాంతము, సెమీ అటానమస్ రీజన్, సొంత ప్రైమ్ మినిస్టరు, సొంత పార్లమెంట్ ఉంటుంది. కానీ సావర్నిటీ అంటే డెన్మార్క్ సార్వభౌమాధికారం కిందనే ఉంటుంది. అక్కడ అమెరికా బేస్ కూడా ఉంది, మిలిటరీ బేస్. ఆర్కిటిక్ ప్రాంతంలో ఒక కీలకమైన జాగ్రఫీ ఇది. ఇది మాకు కావాలి గ్రీన్లాండ్ అని అమెరికా చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. అలాస్కాను ఎలాగైతే రష్యా నుంచి కొన్నదో గ్రీన్లాండ్ కూడా డెన్మార్క్ నుంచి కొనాలని అమెరికా చాలా కాలంగా అడుగుతుంది. ఇప్పుడు ట్రంప్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా అమ్ముతారా కొంటాం, మీరు అమ్మనంటే బలవంతంగా తీసుకుంటాం, ఏ రకంగానైనా గ్రీన్లాండ్ అమెరికాలో విలీనమవుతుంది. ఇది ఏమన్నా చేయండి, ఎకనామిక్ మెజర్స్ కానీ మిలిటరీ మెజర్స్ కానీ అన్నిటికీ సిద్ధం అన్నాడు. అన్నిటికీ సిద్ధమని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత ఈ థ్రెట్ ఏదో నామినల్ థ్రెట్ అని అనుకోలేని పరిస్థితికి వచ్చేసింది. దానికి యూరోపియన్ లీడర్స్ రియాక్ట్ అయ్యారు. దిస్ విల్ బి ఎండ్ ఆఫ్ నాటో అన్నారు. దానికి కూడా అమెరికా అయితే ఏంది అన్నారు. మేము లేనిది నాటో ఎక్కడిది, మాతో నాటోలో కొట్లాడగలిగే దమ్మున్నడు ఎవడున్నాడు అంటూ ఇంకా ప్రొవోక్ చేశారు. లాస్ట్కి ఇక యూరప్ 7 కంట్రీస్, యూరప్కి చెందిన 7 దేశాలు ఒక సింబాలిక్గా ఒక 50 సోల్జర్స్ని పంపారు. 50 పర్సనల్ సోల్జర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు. ఒక 50 మంది మిలిటరీ పర్సనల్ గ్రీన్లాండ్కి పంపించారు. డెన్మార్క్ కాక 7 కంట్రీస్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, నార్వే, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్లాండ్. సో ఈ 7 నేషన్స్ యూరోపియన్ నేషన్ పంపించారు. ఇంత వేస్తే ఎంత 50 మెంబర్స్. అందులో ఫ్రాన్స్, జర్మనీయే 28 మెంబర్స్. మీ మిగతాలంతా కలిపి ఒక్కరు ఇట్లా పంపించారు. సో ఇదేంటి సింబాలిక్కే. 50 మంది ఆపగలుగుతారు అమెరికా తలుసుకుంటే. కానీ సింబాలిక్, దానికి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రకటించింది ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా మా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫోర్సెస్ కూడా వెళ్తాయి అన్నారు. ఎన్ని వెళ్ళినా యూరప్ మొత్తం కలిసి వచ్చిన అమెరికా ఆక్రమణ ఆపలేవు. అమెరికా కనుక ఆక్రమించాలనుకుంటే, ఎందుకంటే అమెరికా ఇది ఓవర్వేమింగ్ పవర్ కంపేర్ టు యూరప్ తన దేశ భద్రతని ఎప్పుడో అమెరికాకు అవుట్సోర్స్ చేశారు. యూరప్ని రష్యా నుంచి కాపాడాల్సింది అమెరికా. అమెరికా కనుక కాపాడను అని ప్లగ్ లాగేస్తే ప్రెసిడెంట్ పుటిన్ దయాదక్షిణల మీద యూరప్ బతకాల్సి ఉంటుంది. సో అందువల్ల యూరప్కు ఇంకో మార్గం లేదు. కానీ ఒక సింబాలిక్గా సోల్జర్స్ని పంపించారు. పంపించి ఇంకా పంపుతామన్నారు. దీంతో ట్రంప్ ఇక రెచ్చిపోయాడు. మొదలే ట్రంప్ ఇక ఆ తర్వాత ఉంటాడా, మొదలే కోతి ఆపై కళ్ళు తాగింది అని మన సామెత ఉన్నది కదా.
సో ట్రంప్ ఇంకా రెచ్చిపోయి వెంటనే 10% టారిఫ్. ట్రంప్కి ఎప్పుడు కోపం వచ్చినా ఏం చేస్తాడు? టారిఫ్ అంటాడు. ఒకటే లెక్క. అది కోపం వచ్చినా, ఏదొచ్చినా, ప్రేమ వచ్చినా ట్రంప్కు తెలిసిన ఏకైక ఆయుధం ఆ టారిఫ్ అంటాడు. సో వెంటనే గ్రీన్లాండ్ విషయంలో తనకు సహకరించినందుకు యూరోప్ పైన ఒక 10% అదనంగా టారిఫ్ వడ్డిస్తున్నట్టు ప్రకటించాడు. ఇక టైం ఇస్తున్నాను, ఇంకో ఈ టైంలోగా మా గ్రీన్లాండ్ అమెరికాకు స్వాధీనం కాకపోతే 10% 25% పెంచుతానని హెచ్చరించాడు. ఇప్పుడు యూరోప్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదో ట్రంప్ నాదే గ్రీన్లాండ్ మాకు కావాలి అని మాటలంటే ఓకే, ఏదో భరిస్తారు, దానికి కౌంటర్గా స్టేట్మెంట్లు ఇస్తారు. ఇప్పుడు ఏకంగా టారిఫ్లు విధించాడు. టారిఫ్లు విధించినప్పుడు ఏం చేయాలి? వదులుకుంటే గ్రీన్లాండ్ వదులుకోవాలి మొత్తానికి, కాదంటే అమెరికా యూరోప్ల ట్రేడ్ రిలేషన్స్ ఆగిపోతాయి. దాంతో యూరోపియన్ పార్లమెంటు ఈ అమెరికాతో కొంచెం ట్రేడ్ డీల్ రాటిఫై చేయనంటూ అమెరికాకు ఒక గట్టి సంకేతాన్ని, అది కూడా ఒక సిగ్నల్ పంపించింది. అక్కడితో ఆగకుండా ఇలాగే కొనసాగితే అమెరికా వైఖరి యాంటీ కోవర్షన్ మెజర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా హెచ్చరించారు. యాంటీ కోవర్షన్ మెజర్స్ అంటే మీకు ఈ ఇన్వెస్ట్మెంటు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కు ప్రొటెక్షను ఇలాంటివి కూడా ఉండవు. సో ఇంకా ఎక్కువ సీరియస్ మెజర్స్ మేము తీసుకోవాల్సింది, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ యాక్సెస్ ఇవన్నీ ఆపేస్తామని. చూడాలి ఎక్కడి దాకా వెళ్తుందో అమెరికా యూరోప్ల మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు.